2024 డిసెంబర్ 24 దాకా నీ లైఫ్ ఏ విధంగా గడిచిపోయిందో, కానీ ఈ 25th సందర్భంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించును గాక. నీవు నీ కుటుంబం ప్రభులో ఆనందిస్తూ సంతోషిస్తూ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడమే కాదు, కానీ ఆయన రాకడ కోసం నిందారహితులుగా మీరు మీ కుటుంబాలు సిద్ధపడును గాక. అంతేకాక బెల్లపల్లి హైదరాబాద్ మందిరంలో ఎంతమంది అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా పాలు పొందుతున్నారో మీ అందరికీ కూడా నా కుటుంబం తరఫున, పరిచర్య తరఫున మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించింది గాక. గత సంవత్సరాలన్నీ కూడా ఏ రకాల క్రిస్మస్లు మనం జరుపుకున్నాము, కానీ క్రిస్మస్ లో ఒక బ్యూటీ మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. క్రిస్మస్ లో ఉన్న ఆ బ్యూటీ మర్చిపోయి మనం ఎన్ని కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకున్నా, ఇంటికి డెకరేషన్ వేసుకున్నా, ఎంత ఎంజాయ్ చేసినా కానీ అది మనకి ఏమాత్రం కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ యొక్క బ్యూటీ, శ్రేష్టత నీవు నేను తెలుసుకోవాలని దేవుడు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి గత సంవత్సరాలన్నీ ఎట్లా గడిచిపోయినాయో మీ జీవితాలలో కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా ప్రభు ఆశీర్వదించి దీవించి, ఏడ్చి 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 అలసిపోయిన స్థితిలో ఒకవేళ ఈ మందిరంలో ఉన్నా భయపడద్దు. ఇక అడుగు పెట్టే కొత్త సంవత్సరం నా జీవితాన్ని ఏ విధంగా ఉంటుందో అనే భయము, ఆందోళనతో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే భయపడద్దు. క్రిస్మస్ నీ జీవితానికి ఒక క్రొత్తదనాన్ని, క్రొత్త ఆనందాన్ని, సంతోషాన్ని, ఒక ధైర్యాన్ని, నిరీక్షణను అనుగ్రహించే ఫెస్టివలే, పండుగనే క్రిస్మస్. చప్పట్లు కొట్టాలి. కాబట్టి ఈరోజు అతి బలమైన కృప నీకు, మీ కుటుంబాలకు కూడా తోడై ఉండి నడిపించుగాక. ఒకసారి అందరం చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపడతాం. రెండో విషయం, పాత నిబంధనలో దేవుడు తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుడే ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేసిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు రూపంలో ఈ భూమి మీద జన్మించి సర్వమానవాళ నిమిత్తం కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తన ఆత్మను పంపించినాడు. ఆ ఆత్మనే పరిశుద్ధాత్మ. ఇప్పుడు మన మధ్యలో దేవుని యొక్క ఆత్మ సంచరిస్తుంది. మీతో మాట్లాడువాడు దేవుని యొక్క ఆత్మ. కాబట్టి ఆయన సంచరించే ఈ స్థలంలో చాలా దైవిక భయభక్తులతో ఆయన మాటలను విందాం, ఆయనకి సహకరిస్తాం. హల్లెలూయా. క్రిస్మస్ ప్రపంచమంతా జరుపుకునే ఒకే ఒక పండుగ. అందరు జాగ్రత్తగా వినాలి. ప్రపంచమంతా జరుపుకునే ఒకే ఒక పండుగ. ప్రపంచంలో అందరూ అమాయకులు లేరు. ప్రపంచంలో అనేకులు చదువు లేని వారు లేరు. కొన్ని రాష్ట్రాలలో, పట్టణాలలో చదువు లేని వారు, అమాయకులు ఉండొచ్చు. కానీ ప్రపంచమంతా తిరిగి చూస్తే అంతటా అమాయక ప్రజలు లేరు, చదువు లేని వారు లేరు. పెద్ద పెద్ద మేధావులు, జ్ఞానవంతులు, ఉన్నత అధికారులు వచ్చే పండుగనే ఈ క్రిస్మస్ పండుగ. గట్టిగా చెప్పట్లు. ఇక క్రిస్మస్ జరుపుకుంటున్న నీవు భయపడద్దు. ఇక కొంతమందికి రోగాల భయం, వ్యాధుల భయం, ఉద్యోగాల భయం, ఆర్థిక భయం, వ్యాపారం యొక్క భయం, ఎన్నో రకాల భయాలతో ప్రపంచం అంతా కూడా ఉంటుంది. కోటీశ్వరులకు కూడా భయమే, జ్ఞానవంతులకు కూడా భయమే, మేధావులకు కూడా భయమే. గత కొన్ని సంవత్సరాల క్రితం కోవిడ్ ప్రపంచాన్ని వణికించింది. కేవలం ఒక పట్టణాన్ని వణికించలే,
ఒక పట్టణాన్ని, ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని భయానికి గురి చేయలే. ప్రపంచాన్ని వణికిపించింది 2 సంవత్సరాలు. ప్రపంచంలో కోటీశ్వరులు, లక్షాధికారులు, మేధావులు, సైంటిస్టులు సైతం వణికిపోయినారు. భయం భయం భయం. కాబట్టి భయమును తొలగించడానికి ఈ క్రిస్మస్ ఒక ప్రత్యేకత. కాబట్టి ఈరోజు ఏ దేశ విదేశాల నుంచి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నా, ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, దేవుడు నిన్ను భయము నుంచి మొదటిగా నేను విడిపించబోతున్నాను. హల్లెలూయా. కాబట్టి మన ముందున్న కొద్ది సమయంలో I want to finish off my message by 8:45, 9:15 కల్లా ఈ ఆరాధన మొత్తం క్లోజ్ చేసేస్తాను నేను సాధ్యమైనంత మటుకు. ఎందుకు అంటే మీరు ఈరోజు చాలా చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మీ ఆలోచనలు మందిరంలో ఉన్నా కానీ ఎక్కడెక్కడో ఉంటాయి. కాబట్టి I don't want to force you, I don't want to disturb you. మిమ్మల్ని బలవంతంగా కూర్చోపెట్టదలుచుకోలే. త్వరగా నేను ముగించేస్తాను నా టైం ప్రకారం. దాని తర్వాత మేము ఈ స్థలాలకు వెళ్ళిపోవచ్చు. కానీ మీరు ఈ స్థలమును విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మీ ముఖాలలో సంతోషం కనబడాలి. మీ ముఖాలలో ఆనందం కనబడాలి. మీరు ఇంటికి వెళ్ళి నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలి. ఎప్పుడు జరుపుకుంటారంటే, ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలు మీరు శ్రద్ధగా విన్నట్లయితేనే జరుపుకోగలుగుతారు. ఈ మాటలు మీకు అర్థం కాకపోతే అది మీకు ఒక జ్ఞాపకార్థ గుడికగా మిగిలిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా 3 విషయాలు నా టైం ప్రకారం నేను చెప్పి ముగించేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడట. ఈ దేవుడు, ఈ వాక్యం ఆది అందు ఉన్నదట. అంటే భూమి పునాదులు వేయబడక మునిపే ఈ వాక్యం అనే దేవుడు ఉన్నాడు. అయితే 12వ వర్షం, తన్ను ఎందరు అంగీకరించిరో 14వ వర్షం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఓకే. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. కాబట్టి ఆది అందు ఉన్న ఆ వాక్యము, ఆది అందు ఉన్న ఆ దేవుడు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా మారిపోయినాడు. మంచిగా వినాలి. శరీరధారిగా మారిపోయి మన మధ్యలో సంచరించినాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకున్నాడు. మొదటి సత్యం ఏంటిది అంటే, క్రిస్మస్ యొక్క బ్యూటీ ఏంటిదంటే, దేవుడు మనిషిగా మారిపోయినాడు. చప్పట్లు కొట్టాలంతా. ఆకాశాన్ని, భూమిని, సూర్య, చంద్ర, నక్షత్రములను తయారు చేసిన ఆ దేవుడు మనిషిగా మారిపోయినాడు. నీలాగా నాలాగా మారిపోయి కన్యక గర్భములో ఆయన జన్మించి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించినాడో చరిత్ర 2 భాగాలుగా విడిపోయింది. అదే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. చప్పట్లు కొట్టారు. ఈ ప్రపంచంలో ఏ శకాలు లేవు, ఏ పూర్వాలు లేవు. ఒకే ఒక శకం, ఒకే ఒక పూర్వం. అది క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఈ మాట
ప్రపంచంలో ఏ దేశాలలో ఉన్నవారైనా అని తీరాల్సిందే. దేవుడు లేడు అనే వ్యక్తి నాస్తికుడైనా ఈ మాట అనాల, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. ఎందుకు అంటే ఏ శకాలు లేకుండా ఈ శకమే 2 భాగాలుగా చరిత్రను విభజించడానికి ఆయన దేవుడు. రెండవదిగా యేసయ్య పుట్టిన తర్వాతనే జనాభా సంఖ్య ప్రారంభమైంది. అప్పటిదాకా మనుషులు, జంతువులు, మనుషులు, పక్షులు, మనుషులు, జలరాశులు, దేనికి తేడా లేదు. మనుషులకి జంతువులకి తేడా లేదు. జంతువులకి కౌంట్ లేదు, పక్షులకి కౌంట్ లేదు, మనుషులకి కౌంట్ లేదు. కానీ యేసయ్య ఎప్పుడైతే పుట్టినాడో జనసంఖ్య ప్రారంభమైంది. ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు తెలుసు. మన దేశంలో ఎన్ని లక్షల ప్రజలు ఉన్నారో తెలుసు. ప్రపంచంలో ఎన్ని లక్షల ప్రజలు ఉన్నారో తెలుసు. ఈ సిటిజన్షిప్, ఈ ఆధార్ కార్డ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యేసయ్య పుట్టిన తర్వాతనే. ఇవన్నీ వాస్తవాలు నువ్వు వింటూ ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించా. ఇది ఎక్కడ కూడా మనం వినం. ఈ క్రిస్మస్ సందర్భంగానే దేవుడు నీకు వినిపిస్తున్నాడు. నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి, నీ దుఃఖ దినములను సమాప్తం చేయటానికి, ఇక నువ్వు ప్రభువులో నువ్వు ఆనందిస్తూ సంతోషిస్తూ ముందుకు సాగిపోవాలని ఈ నగ్న సత్యాలు దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకు అంటారా? మనిషిని యొక్క ఆయుష్ నీటి బుడగలాంటి, అంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటిది. మనిషి యొక్క జీవితం నీడ లాంటిది. మనం ఈ రోజున్న రేపు ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. కానీ నువ్వు ధైర్యపరచబడి సత్యాన్ని తెలుసుకుంటే మనకంటూ ఒక భవిష్యత్తు ఉన్నది, మనం భద్రపరచబడుతూ ఉంటామని మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. కాబట్టి మొదటి విషయం, ఎందుకు దేవుడు మనిషిగా మారిపోయినాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు? మొదటి విషయాన్ని నేను చెప్తా, రెండో విషయాన్ని చెప్తా, మూడో విషయాన్ని 3 క్లుప్తంగా చెప్పి నేను 8:45 కల్లా మ్యాక్సిమం నేను ముగించేస్తాను. సాధ్యమైనంత మట్టుకు 9:15 కల్లా మొత్తం బెనడిక్షన్తో సహా క్లోజ్ చేయడానికి మ్యాక్సిమం నేను ప్రిపేర్ అవుతాను. హల్లెలూయా. ఇప్పుడు చేయి పైకి ఎత్తుదాం. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. నీకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకు దేవుడు మనిషిగా మారిపోయాడు? పక్కన వారిని అడగండి, చెక్కని తీసుకొని అడగండి. మీ బట్టలేమి పాడుగా అడగండి. మీ బట్టలేమి ముడతలు పడవు అడగండి. కొంచెం అట్లా రోబోట్స్ లాగా, స్టాచ్యూ లాగా కూర్చోకండి. కుడిచే పైకెత్తి ఎందుకు దేవుడు మనిషిగా మారిపోయినాడు నవ్వండి ఒకసారి. మీరు ఎట్లున్నారంటే ఒక పాడ ముందున్నట్టున్నారు అంతా. ఒకసారి నవ్వండి. పక్కన వారితో చెప్పండి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. ఒక్కరు కూడా స్వెటర్ వేసుకోవాలి చూడండి. ఈరోజు గుండెపోత వర్షం పడ్డా జర్కిన్ వేసుకోరు, మంచు కురుస్తున్నా స్వెటర్ వేసుకోరు. కాబట్టి ఒకసారి హ్యాపీ క్రిస్మస్ అని నవ్వుతూ చెప్పండి. మేరీ క్రిస్మస్, హల్లెలూయా. ఒకసారి మంచి నవ్వు నవ్వండి అంత.
నవ్వుతూ ఉండండి బిడ్డ, ఎందుకు బాధ? మనం ఏదైనా ఎక్కడ వారైనా జైల్లో ఉండేవారైనా వాళ్ళ జాయ్ సంతోషంగా ఉండేవారు, కానీ అక్కడక్కడ లేవు. మనం మందిరములో ఉన్నాము. మందిరంలో ఎప్పుడు సంతోషం, ఆనందం. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. చప్పట్లు. ఎవ్రీబడి గట్టిగా చప్పట్లు పెడుతూ లోకరక్షకుడు. కారణం ఏంటంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు. కోటీశ్వరులు, లక్షాధికారులు, రాజులు, నియంతాలు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తున్నాడు. ఎవ్వరు పరిశుద్ధులు లేదు. మనం దాన ధర్మాలు చేయటం బట్టి పరిశుద్ధులం కాదు, మనం అన్నదానాలు చేయటం బట్టి పరిశుద్ధులం అయిపోము. పాపంలోనే పుట్టినా పాపంలోనే జీవిస్తున్నాం. ఏ భేదం లేదు. ఈ పాపము ఒక వ్యక్తికి పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడమైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన రక్షకుడు. ఎందుకంటే నీ పాపాలను కడిగించడానికి రెండో కారణం, నీకు నిజమైన ప్రేమ ఇవ్వటాడు. హల్లెలూయా! నిజమైన ప్రేమ. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువు దేవుడైన నరకాలను చెల్లించడానికి, లోక రక్షకుడు కావటానికి మూడవ కారణం, నిన్ను నరకానికి వెళ్ళకుండా మోక్షానికి చేర్చడానికి. గట్టిగా చెప్పకుండా ఇది యాక్సిడెంటల్ దేవుడు అని నేను నమ్ముతున్నాను. 2000 సంవత్సరాలు నరవతారంగా జన్మించి నా పాపాలను కల్పశిల్పలు రక్తం కాల్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన నేను నమ్ముతున్నాను. యేసయ్యా, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాలను క్షమించండి, నన్ను నీతిగా స్వీకరించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాము. తండ్రి క్రీస్తు సందర్భంగా ఆయన మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని మా స్థలానికి నడిపించారు. ఒక తండ్రి లాంటి ఒక నాయకుడిని మా ప్రాంతానికి మేము నడిపించారు. ఆ తండ్రి మనస్సులో అనేక ప్రజలు గాయాలు పడుతూ ఇంకా లక్షలాది ప్రజలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మాదిరికరంగా ఇదిగో ప్రభా నీ కుమారుడు కానీ నీ ప్రతినిధులైన నేను నీ నామమును దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభములను కలుగుతున్నాను. కానీ ఎక్కడికి వెళ్తున్నా నీ సన్నిధి నాకు తోడుగా ఉండడం, ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడడం వల్ల తన పక్షంలో నీరు నిలబడి మాట్లాడటం, తాను కూడా మా నియోజకవర్గమే కాదు, మా జిల్లా, మా రాష్ట్రానికి, మా దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలని నీ నామంలో శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానం, సమృద్ధిని మీరు తృప్తిపరచండి. యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
బ్లెస్ చేసుకుంటూ ఉండండి. తండ్రి, మా ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభావ మాకు అండగా ఉండాలి. ఈ ఇన్సిడెంట్స్ జరిగిన పోలీస్ డిపార్ట్మెంట్ మాకు చూస్తున్నాం. వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి ప్రజలు అండగా ఉంటుండగా మీరు ఆయన మీ ఆఫీసర్ గారిని దీవించండి, తన బృందాన్ని దీవించండి, డిపార్ట్మెంట్ దీవించండి. మా ప్రాంతాలే కాదు, మా జిల్లాకి ఆశీర్వాదం ముందుకు రాగానే శుభములను పలుకుతూ తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సంవత్సరాలు ఇంత ఆశీర్వాదంగా గొప్పవారని రాగా కలిసి వాళ్ళు వెళ్తూ ఉండాలి. వెళ్తే వెళ్తూ ఉండాలి. దయచేసి మిగతా లైన్లో రావాలి. మీరు వచ్చినట్లయితే అందరినీ కలుస్తారు. మీరు ఇంకా చప్పట్లు కొడుతుంటే ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. మళ్ళీ పెట్టకపోతే నాకు మీరు అందించిన ఆశీర్వాదం మా కుటుంబానికి నాకు 20 ఏళ్ళ సర్వీస్ ఉన్నది. మా నాన్నగారి గురించి చాలా మందికి తెలిసిన విషయమే. ఇవాళ నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా తమ్ముడు గుడ్డైనా కానీ మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ వెల్లంపల్లి ప్రజలు 1,73,000 మంది ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లకాలం సేవ చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు అందుబాటులో ఉన్న బాధలేమో అని అర్థం చేసుకోండి. మాకున్న విశ్వాసాన్ని ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకొని మెరీ క్రిస్మస్ రోజున నేను ప్రజలందరితో నేను మనవి చేసుకుంటున్నాను. సుఖ సంతోషాలు పంచుకుందాం, అందరం హ్యాపీగా ఉందాం. వచ్చే ఏడాది 2025 నుంచి ఇంకొక 5-10 ఏళ్ళ దాకా ఎంత అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందా అనే కార్యక్రమాన్ని కూడా నేను ప్రత్యేకంగా టేకప్ చేసి వెల్లంపల్లి ప్రజలకే కాదు, యావత్ తెలంగాణ, యావత్ భారతదేశంలో కూడా మీకు ఎల్లప్పుడూ మీరు ఉన్న కష్ట సుఖాలను తొందరగా దాన్ని టేకప్ చేస్తూ మన పిల్లలని కాపాడుకుంటూ మన ప్రజలను మన వెంట దగ్గర తీసుకుంటే అంత బాగుంటుందని కల్వారి చర్చ్ సోదరులకు ఆ ప్రవీణ్ ఆయన బృందానికి వాళ్ళు మెయింటైన్ చేసే ఇంత మంచి సంస్థలు ఏడి మీద కానీ చూసినా ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ గ్రేస్. ఆ గాడ్స్ గ్రేస్ ఉన్నది ప్రజలు ఒకటే మనస్ఫూర్తిగా దీవిస్తూ లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ మన మీద అందరికీ ఉండాలని. అండ్ మెరీ క్రిస్మస్ రాగానే ఇట్ క్రియేట్స్ హ్యాపీనెస్, పీస్ అండ్ ప్రాస్పెరిటీ. హల్లెలూయా. విష్ యు వెరీ హ్యాపీ మెరీ క్రిస్మస్.
చెప్పండి. లోకల్ న్యూస్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్ మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించి ఇంకా మీరు సంతోషిస్తూ ఆనందిస్తూ ఇంకా మీ ప్రయత్నాలన్నీ కూడా దేవుడు సఫలపరిచి అడుగుపెట్టే క్రొత్త సంవత్సరం ఈ క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మీ పిల్లల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించుగా. కానీ కల్వరి మినిస్ట్రీస్ తరఫున కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.